మట్టుకే చెప్పండి చెప్పండి. చెప్పండి. పాట సంఖ్య కొత్త పుస్తకం 84. అదే పాట పాడుకుందాం. పాత పుస్తకంలో 82, కొత్త పుస్తకంలో 84, పాత పుస్తకంలో 82. 4వ వచనము 5వ వచనం పాడుకుందాం. ఆఖరి వచనం కూడా పాడుకుందాం. 4, 5, 9. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాల హారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాల హారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. బంగారు వెంట్రుకలు తలపై ఉంగరములుగా కనబడినావి. బంగారు వెంట్రుకలు తలపై ఉంగరములుగా కనబడినావి. వేలలో నతి కాంక్షణీయుడా, వేల కొలది శరణం శరణం. వేలలో నది కాంక్షణీయుడా, వేల కొలది శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పువ్వుల వంటి కన్నులు, పువ్వుల వంటి చెక్కిళ్ళు, పువ్వుల వంటి కన్నులు, పువ్వుల వంటి చెక్కిళ్ళు. మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం. మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్.
శుభము నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తోత్రితుము నిన్ను మా తండ్రి సత్యముతో ఆత్మతో నింపుడు స్తోత్రితుము నిన్ను మా తండ్రి సత్యముతో ఆత్మతో నింపుడు పరిశుద్ధాలయములకు దర్శించెదము శరణం శరణం పరిశుద్ధాలయములకు దర్శించెదము శరణం శరణం స్తోత్రితుము నిన్ను ఆదు తండ్రి సత్యముతో ఆత్మతో నింపుడు స్తోత్రితుము నిన్ను ఆదు తండ్రి సత్యముతో ఆత్మతో నింపుడు. దయచేసి కూర్చోండి. మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క బలలో పాలు పొందక పూర్వం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలు చదువుకొని వాటి ఆధారంగా మనము ధ్యానించుకొని వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకున్న వారమై యోగ్యకరమైన రీతిలో ప్రభు యొక్క బలలో పాలు పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇదే పరమగీతములు 4వ అధ్యాయము. పరమగీతములు 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. పరమగీతములు 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి. నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. చాలు, ప్రభు సాయం కొరకై ప్రభు చూద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రభు దినాన నీ మందిరావరణంలో చేరి నీ నామమును స్తుతించుటకు, గణపరచుటకు, హెచ్చించి పూజించుటకు నాకు కూడా ఇటువంటి గొప్ప తరుణము భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. నాతో కూడా మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. యెషయా తను అనుభవించి మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు. మీరు పరిశుద్ధుడని, ఘనమైన దేవుడవని, బలవంతుడవని, రక్షణకు ఆధారమగు దేవుడవని, కీర్తనకు ఆస్పదమైన దేవుడవని మిమ్మల్ని ఆరాధించి గణపరుస్తూ ఉన్నాడు. తండ్రి, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయమని అంటున్నారు. సియోను నివాసం అనగా నీ యొక్క ఇంటిలో నివసించే మేము ఉత్సాహధ్వని చేయాలని మీరు కోరినందుకే నీకు స్తోత్రాలు. నా జీవితంలో కూడా ఒకప్పుడు నేను ఆరాధించలేని యోగ్యత నేను నింటిని. అలాంటి స్థితిలో ఉన్న నన్ను ప్రేమించి, నన్ను వెదకి రక్షించి, నీ కుమారునిగా స్వీకరించి, పరిశుద్ధునిగా చేసి నేను ఆరాధించే యోగ్యతలోనికి నన్ను తీసుకొచ్చినందుకే నీకు స్తోత్రాలు. తండ్రి, సమరయ స్త్రీ వల్ల నా జీవితం కూడా, నా హృదయము లోతుగా ఉంది, లోపలికి ఉంది. తండ్రి, అగాధం లాంటి స్థితిలో ఉంది. నా హృదయం అంతా మోసము, ఘోరమైన వ్యాధి, చెడు తలంపులు, తండ్రి పాపముతో నింపబడి పొంగి పొర్లుతా ఉంది.
అలాంటి స్థితిలో నన్ను ప్రేమించినారు. తండ్రి, నేనైతే నీ యొద్దకు రాలేదు, కానీ మీరే నా యొద్దకు వచ్చి నన్ను ప్రేమించి నాతో మాట్లాడి నిత్యము నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుచు, నీ మధురమైన స్వరంతో నన్ను దర్శిస్తూ తండ్రి నన్ను బలపరుస్తున్నారు. నాకు ఇచ్చిన గొప్ప విలువైన రక్షణను బట్టి నీకు స్తోత్రాలు. నీ రక్తము ద్వారా నా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచినారు. తండ్రి, నేను కూడా నిన్ను ఆరాధించే యోగ్యతలోనికి నన్ను తీసుకొని వచ్చినారు. తండ్రి, ఆరాధకునిగా నన్ను మార్చినందుకే నీకు స్తోత్రాలు. తండ్రి, అంతేకాక షులమితి వలె నేను కూడా ఒకప్పుడు నల్లని వాడనుగా, ఎండ తగిలిన వాడనుగా, తండ్రి సహోదరులకు కోపం పుట్టించేవాడనుగా ఉంటుంది, నోటి ద్వారా పాపం చేయవాడనుగా ఉంటుంది. ఆ స్థితిలో నన్ను ప్రేమించి నా ప్రియుడైన మీరు ఈ లోకానికి వచ్చి మీ బలియాగమును బట్టి నా జీవితమును మార్చినందుకే నీకు స్తోత్రాలు. నీ మధురమైన స్వరంతో నాతో మాట్లాడి నన్ను దర్శించి తండ్రి నన్ను సౌందర్యవంతునిగా నన్ను మార్చినారు. ఎండ తగిలే నన్ను జల్దర వృక్షం అనే సంఘం అనే నీడలోనికి, యేసు ప్రభు అనే జల్దర వృక్షపు నీడలోనికి నన్ను తీసుకొని వచ్చినందుకై నీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాను తండ్రి. సహోదరుల కోపం పుట్టించే మాటలు మాట్లాడే నా నోటిని మధురంగా తేనెలుచినట్లుగా నేను ఆరాధించే నోటిగా నన్ను మార్చిన నీ మహాప్రేమను బట్టి తల వంచి నీకు నమస్కరించుకొనిచున్నాం, నిన్ను ఆరాధించుచున్నాను తండ్రి. నా జీవితంలో ఇన్ని మేలులు ఉపకారములు ఆ జీవితంలో జరిగించినందుకు నేను ఆరాధిస్తూ ఉన్నాను. అంతేకాక నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె చేరువచ్చే కృపా ధన్యత ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించుము, ఆశీర్వదించుము. మా అక్కర కొలది మీరు మాకు పంచిపెట్టుము. మీరు అనుగ్రహిస్తేనే తప్ప మేమేమీ పొందలేము. దయతో నీ వాక్యం మాకు అనుగ్రహించుము. వాక్యానుసారంగా పరీక్షించుకొని యోగ్యకరంగా పాలు పొందినట్లు సాయం చేయము. అయోగ్యంగా పాలు పొంది శిక్షావిధి కొని తెచ్చుకొనకుండా ఉండనట్లు కృప చూపించమని మీరే సహాయం చేయమని మా ప్రభు తండ్రి, మా సమయం అంతటిని దీవెనకరంగా ఉంచుము. వచ్చిన నీ ప్రజలందరినీ బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఎవరైతే రాలేకపోయి ఉంటున్నారో దయతో వారిని క్షమించి నిశ్చితమైన మరి యొక్క తరుణం అనుగ్రహించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన హెచ్చించబడిన నామమున నా యొక్క స్తుతి, ఆరాధన, ప్రార్థన మీకే అర్పించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇక్కడ ప్రియురాలు గురించి ప్రియుడి మాట్లాడుచున్నటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియునికి సాదృశ్యంగా యేసు ప్రభు వారిని మనము తీసుకొనవచ్చు. ప్రియురాలికి సాదృశ్యంగా ఆయన స్వరక్తం ఇచ్చి కొని సంపాదించిన సంఘము లేక మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని సాదృశ్యంగా తీసుకొనవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు? నీవు సుందరివి, నీవు సుందరివి. ఆరాధన వర్తమానంలో కూడా మనము చూస్తూ వచ్చాం ఎలా ఆమె సుందరిగా మార్చబడుతూ వచ్చిందో. మనం ఆరాధనలో చూసినట్లయితే మొదటి అధ్యాయం 6వ వచనంలో ఆమె ఎలాంటి స్థితిలో ఉండింది? నల్లనిదిగా ఉంది, ఎండ తగిలినదిగా ఉంది, ఇంకా సహోదరులకు కోపం పుట్టించేదిగా ఉంది. నల్లనిదిగా ఉన్న ఆమె జీవితాన్ని యేసు ప్రభువారు అతి మధురమైన స్వరంతో, అతి మధురమైన మాటలతో ఆమెతో మాట్లాడుట ద్వారా నిత్యము ఎంతవరకు మాట్లాడుతూ వచ్చినాడంటే ఆమె జీవితం మార్చబడేంత వరకు ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆమెతో మాట్లాడి చివరికి ఆమె ఎలా మార్చబడింది? ఆమె సౌందర్యవంతురాలుగా. అందుకని అంటున్నాడు, నీవు సుందరివి, నీవు సుందరివి. రెండవదిగా ఎండ తగిలినది. కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు, దుఃఖములు, కృంగుదల, నిరాశ పరిస్థితులు, నిరుత్సాహ పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులలో ఉన్న ఆమెను ఎక్కడికి తీసుకొని వచ్చినాడు ప్రభు? జల్దరు వృక్షపు నీడ. జల్దరు వృక్షం అంటే దేనికి సాదృశ్యము? యేసు ప్రభుకి సాదృశ్యం. అంటే ఇది మన జీవితాల్లో మనం ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభు యొక్క బల్లలో పాలు పొందకపూర్వం మన జీవితాల్లో కూడా ప్రభు మన జీవితాన్ని కూడా నల్లని వారంగా ఉన్న మన జీవితాలను ఆయన కూడా
సౌందర్యవంతులనుగా ఆయన మనల్ని మార్చినాడు. సువాసన కలిగిన వారుగా మన జీవితాన్ని ఆయన మార్చినాడు. అంతేకాక ఎండ తగిలంటే అలాంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు, కృంగదల, నిరాశ కలిగినటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన స్వరక్తం ఇచ్చుకొని సంపాదించిన సంఘంలోనికి ఆయన మనల్ని చేర్చినాడు. ఈ సంఘానికి వచ్చే విషయంలో మనం ఎలా ఉన్నాం? చెట్టు కింద ఏముంది? నీడ ఉంది. చెట్టు కింద హాయి ఉంది. చెట్టు కింద నెమ్మది ఉంది. చెట్టు కింద ప్రశాంతత ఉంది. చెట్టు కింద తృప్తి పొందుతూ ఉంది. ఎందుకు? చెట్టుకు ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి. అందుకని అంటుంది, నా జీవక ఫలము మధురంగా ఉంది అంటుంది. ఏమని? అతని ఫలము నా జీవకు మధురం. అంటే ఆ చెట్టుకి ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాల ద్వారా ఏమవుతా ఉంది? తృప్తి పొందుతూ ఉంది. ఇది మన జీవితాల్లో దేవుని మందిరానికి వచ్చే విషయంలో కష్టం వస్తే, బాధ వస్తే, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా మనం ఎక్కడికి వెళ్తున్నాం? జలధర వృక్షమైనటువంటి యేసు ప్రభు అనే ఆయన స్వరక్తం ఇచ్చుకొని సంపాదించిన సంఘంలోనికి మనం వస్తున్నామా? సంఘంలో మనకేముంది? సంఘంలో నెమ్మది ఉంది. సంఘంలో ఆదరణ ఉంది. సంఘంలో సంతోషం ఉంది. సంఘంలో మన ప్రాణం సేదతీడుతూ ఉంది. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్ని సంపాదించిన సంఘం ఇది. సంఘానికి యేసుప్రభు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఆ సంఘములో ప్రేమగల ప్రభువు తన మధురమైన స్వరాన్ని మనకు వినిపించి మన సమస్త శ్రమలన్నిటిలో నుండి మనల్ని కాపాడి, అదే సంఘంలో మనలను రక్షించి, మనల్ని ఆశీర్వదించి అద్భుతాలు చేయుచున్నాడు. ఆహా, దేవుని ప్రేమ ఎంత గొప్పది! క్రమం తప్పకుండా మనం వస్తున్నామా? తప్పిపోకుండా ఒక వారం వస్తే ఒక వారము రామ్. మళ్ళా కారణం ఏంటి? ఏదో సమస్య చెప్తాం. ఊహించండి, ఇది స్త్రీ కూడా ఎండలో ఉండింది. జలధర వృక్షపు నీడలోనికి రాకుండా ఉండింటే ఈ దినాన్ని ఆమె గురించి మనము ధ్యానించి ఉండే వాళ్ళం కాదు. ఆమె అక్కడికి వచ్చి సేదతీరి ఆమె జీవితం మార్చబడి తృప్తి పొందింది కాబట్టి ప్రభుని అంతగా ఆరాధిస్తూ ఉంది. ప్రభు కూడా ఆమెను అంతగా గణపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఆమె గురించి దినాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ప్రభు యొక్క బలులో పాలు పొందపూర్వం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనము ఈ జలధర వృక్షపు నీడలోనికి మనం వస్తున్నామా? సంఘం, మన సంఘం అంతా మనం ఎలా ఉన్నాం? మన వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నాం? కుటుంబంగా మనం ఎలా ఉన్నాం? సంఘంగా మనం ఎలా ఉన్నాం? ఏదైనా సమస్య వచ్చిందంటే దేవుని యొద్దకు వచ్చి దేవుని ఆశ్రయిస్తూ ఉన్నామా? దేవుని యొద్దకు వస్తే సమస్య తీరుతుంది, మన జీవితం కూడా తృప్తి పొందుతూ ఉంది. తర్వాత నోటి గురించి కూడా మనము చూస్తూ వచ్చాం. ఏమని? సహోదరులకు కోపం పుట్టించే మాటలు మాట్లాడుచున్నటువంటి స్త్రీ నోటిని ప్రభు ఎలా మార్చినాడు? నీ స్వరము మధురం. రెండవదిగా నీ స్వరము సుందరం. మూడవదిగా నీ పెదవులు తేనియ లొలుకుచున్నట్లున్నవి. చూడండి ఎంత అద్భుత రీతిగా దేవుడు ఆమె నోటిని కూడా మార్చేస్తూ వచ్చినాడు. ఇది మన నోటి గురించి దేవుడి మాట చెప్పగలడా? మన నోటి గురించి దేవుడు ఇలా సాక్ష్యం ఇవ్వగలడా? మన నోటి గురించి మన పక్క వాళ్ళు చెప్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ఎవరైనా నోరు తెరిస్తే మనం అక్కడ ఉండడానికి భయపడుతూ ఉంటాం. కారణం ఎందుకు? వారి మాటలు అలా బాధించేవిగా ఉంటాయి, నొప్పించేవిగా ఉంటాయి, దుఃఖపరిచేవిగా ఉంటాయి. అయితే ప్రభు యొద్దకు వచ్చినట్లయితే ప్రభు మన నోటిని మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈ షులమితి నోరు కూడా ఒకప్పుడు అలాగే ఉంది. సహోదరులకు ఏం పుట్టించేది? కోపం. మనం మాట్లాడితే ఇతరులకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. మనం మాట్లాడితే ఇతరులకు బాధ కలుగుతుంది. మనం మాట్లాడితే ఇతరులు నొచ్చుకుంటారు. మనం మాట్లాడితే ఇతరులు దుఃఖపడుతూ ఉంటారు. కానీ అలాంటి నోటిని దేవుని యొద్దకు వచ్చి దేవుని ఆశ్రయించినట్లయితే, ఆయన జలధర వృక్షపు నీడలోనికి వచ్చినట్లయితే మన నోటిని కూడా మధురంగా, ఆయన నోరు ఎలా మధురమో, ఆయన నోరు ఎలా అతి మధురమో, జుంటి తేనె ధారల కంటే మధురమంగా ఉంటూ వచ్చినాయో, అదేవిధంగా ఆయన నోరు ఇంకా ఎలాంటిది? దయారసం పోయబడే పెదవుల మీద దయారసము ఎలా పోయబడుతూ ఉందో మన నోటిని కూడా దేవుడు అలా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. అందుకు సిద్ధమేనా? అందుకు ప్రభు యొద్దకు వద్దామా? ప్రభువును ఆశ్రయిద్దామా? ప్రభువును మీద ఆధారపడదామా? మన నోటిని మార్చుకుందామా? ఇక్కడ మరలో 2వ వచనంలో చూస్తే ఇంకా ఏమంటున్నాడు? నీ పలువరుస
కత్తెరవేయబడినవియో కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియో నై జోడు జోడు పిల్లలు కలిగి ఒక దానినైనను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోయి. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? పలు వరుస. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఈ షులమీతి పంటిని ఎలా మార్చినాడంట? పలు వరుస ఎలా ఉన్నాయి? కత్తెర వేయబడి అంటే ఎత్తుగా ఉన్న పండ్లు, తగ్గుగా ఉన్న పండ్లు, వంకరగా ఉన్న పండ్లు, ఇవన్నిటినీ ఏం చేసేసినాడు దేవుడు? కత్తిరించేసినాడు. కత్తిరించి అన్నిటినీ సమానంగా పెట్టినాడు. అన్నిటినీ చక్కగా కనపడేటట్లు పెట్టినాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా పనికి మాలినవి, వ్యర్థమైనవి, వంకరైన వాటన్నిటినీ, ఇంకా అనేకమైన వాటన్నిటినీ యేసు ప్రభువు తన వాక్యం అనేటువంటి కత్తెర ద్వారా వాటన్నిటిని కత్తిరించి వేస్తాడు. ఆ స్థానంలో తాను వచ్చి నివసించేవాడుగా ఉన్నాడు. అలా ఉండుట ద్వారా మన నోటిలో ఉన్నటువంటి ఆ పలు వరుసను ఎంతో సౌందర్యవంతంగా ఆయన మన వాటిని మార్చివేస్తున్నాడు. ఆహా, ఎంత ప్రేమగల దేవుడు! ఇటువంటి ప్రేమను ఎప్పుడైనా మన జీవితాల్లో మనం గుర్తించామా? చూడండి, ఆమె జీవితాన్ని మార్చినాడు, ఆమె రంగును మార్చినాడు, ఆమె స్థితిని మార్చినాడు, ఆమె నోటిని మార్చినాడు, ఆమె పనులను కూడా మారుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఇంకా గమనించినట్లయితే ఒక మాట మనం గమనించవచ్చు. ఏమని? అవి ఎలా ఉన్నాయంట? కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియో జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనను పోగొట్టుకొనక. ఎట్లున్నాయి? ఈ పలు వరుస కడుగబడినవిగా ఉన్నాయి. ఎలా కడుగబడినాయి? యేసుప్రభు వారు శిలువలో ప్రేమతో కార్చిన పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కల్మషమైన రక్తం, అమూల్యమైన రక్తము ద్వారా ఈ పలు వరుసను కడిగి పరిశుద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. అలాగుననే మన జీవితాలలో కూడా చూస్తే యేసు ప్రభువారు శిలువలో ప్రేమతో కార్చిన ఆ పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కల్మషమైన రక్తం, అమూలమైన రక్తము ద్వారా మనలను కూడా ఆయన కడిగి పరిశుద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఇంకా గమనించినట్లయితే జోడు జోడు ఉన్నాయి. అంటే ఒక పళ్ళు ఎలా ఉన్నాయి? పక్క పక్కనే ఖర్చుకొని ఉన్నాయా? దూరంగా ఉన్నాయా? ఎవరి పండ్లు అందంగా కనపడతాయి? మన పండ్లు నోరు తెరిచినప్పుడు అన్నీ వరుసగా క్రమంగా ఉంటే బాగా అందంగా కనపడతాయా? ఒక మధ్యలో ఒక పండు పోయి ఇంకొక పండు పోయి అట్లా గ్యాప్లో ఉంటే, మధ్యలో పండ్లు లేకుండా ఉంటే అందంగా కనపడతామా? ఎట్లా ఉంటాం? ఎలా ఉంటాం చెప్పండి? చక్కగా మధ్యలో ఇంత గ్యాప్ కూడా లేకుండా పండ్లన్నీ క్రమంగా అమర్చబడి ఉంటే ఎట్లా ఉంటాయి? అందంగా ఉంటాయి. అంటే ఇవి ఎట్లా ఉన్నాయంటే జోడు జోడుగా ఉన్నాయి. అంటే ఒకదాని ఒకటి విడిపోకుండా ఉన్నాయి. ఇది మనకు దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంటే మన యొక్క జీవితం, మన యొక్క ఆత్మీయ జీవితం, మన యొక్క సహవాసం, మనం ప్రభుతో ఎలా ఉన్నాం? ఇలా మనం ప్రభుతో జోడు జోడుగా కలిగి ఉన్నామా? మనము లేక ప్రభుతో సహవాసం లేకుండా మధ్యలో ఖాళీ ఏర్పడతా ఉందా? ప్రభువుకు మనకు మధ్యలో ఖాళీ ఉందా? లేక ప్రభువుకు మనకు మధ్యలో ఖాళీ లేకుండా పక్క పక్కనే ఉన్నామా? ఇక్కడేం రాయబడింది? ఒకదాన్ని పోగొట్టుకొనక సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. అంటే ఇప్పుడు అవి పండ్లు ఏమో చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. పండ్లన్నీ చక్కగా అట్లా ఉన్నాయనుకోండి, ఒకదాని పక్కన ఒకటి. మనం ఏదైనా ఆహారం తిన్నా ఏమైపోతుంది? అది నములుతాము, లోపలికి వెళ్ళిపోతూ ఉంది. అదే పండ్ల మధ్యలో గ్యాప్ ఉందనుకోండి, చిన్న గ్యాప్ ఉన్నా మనం తినే ఆహారం ఏమవుతుంది? అది అక్కడ పండ్ల మధ్యలో ఉండిపోతుంది. పండ్ల మధ్యలో ఇరక్కపోవడము, కొన్ని దినాల తర్వాత అది పాచిపోవడము, కొన్ని దినాల తర్వాత ఆ ఆహారము చెడిపోవడము, దాని ద్వారా మన చిగుర్లు పాడవడము, మన పండ్లు కూడా పాడవడము, మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళడము, పండ్లు పీకించుకోవడము, మనలో వేరేది పెట్టి, ఇవన్నీ చూడండి. అంటే ఒక చిన్న గ్యాప్ ఉన్న ఏమవుతుంది? ఎంత నష్టం తీసుకుని వస్తుంది చూడండి. మనకు కనపడదు అది. మనకు ఒక అన్నం మెతుకు పట్టేంత గ్యాపే ఉంటుంది. ఆ చిన్న గ్యాప్లో కూడా మనం తినే ఆహారం ఏమవుతుంది? ఇరుక్కుపోయినప్పుడు కొన్ని దినాల తర్వాత దాని ద్వారా కలిగే నష్టము
ఎంత ఘోరంగా ఉంటుంది. పండు పీకేటప్పుడు ఉంటుంది నొప్పి. జీవితంలో ఏ శత్రువుకు కూడా మనం ఆ నొప్పి రాకూడదు అనుకుంటాం. అంటే కారణం ఏంటి? చిన్న సందు ఉన్నా అక్కడ దాని మధ్యలో ఆహారం ఇరుక్కున్నట్టు. అంటే ఇక్కడ మన ఆత్మీయ జీవితాన్ని మనం అన్వయించుకున్నట్లయితే యేసు ప్రభుకి మన ఆత్మీయ జీవితానికి చిన్న గ్యాప్ వచ్చినా కూడా ఎవరు దూరుతారు మధ్యలో? సాతాను దూరుతాడు. సాతాను దూరినాడని కూడా మనం గుర్తించలేం. మన పంటలో ఎప్పుడైతే అది చెడిపోయి నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు మనం డాక్టర్ చూసి మధ్యలో చెడిపోయిందని చెప్పేంత వరకు మనం ఎలా గుర్తించమో, ఆత్మీయ జీవితంలో కూడా మనం నష్టపోయి పతనమైపోయి పాడైపోయేంత వరకు మనము గుర్తించలేము ఒక్కోసారి. అంటే దీన్ని మనకు నేను జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభువుకు మనకు మధ్యలో ఎటువంటి గ్యాప్ అనేది, ఎటువంటి ఖాళీ అనేది ఉండకూడదు. ఖాళీ ఉండకూడదంటే ప్రతిదిన ఉదయాన్నే లేవాలా, ఉదయాన్నే ప్రభువుకు మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలా, ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, ధ్యానించుకోవాలా, ప్రభు మనతో ఏం మాట్లాడినాడో ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని సరి చేసుకోవాలా. ఆ దినమంతా ప్రభు గురించి ధ్యానిస్తూ ఉండాలి. మనం ఏ పనులకు వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, ఇంట్లో ఏ పనులు చేస్తున్నా ప్రభువుని ధ్యానిస్తూ ఉండాలా. మళ్ళీ సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోవడం, మళ్ళా వాక్యం చదువుకోవడం, వాక్యానుసారంగా మన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం. ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువుకు మనకు సంబంధం అనేది తెగిపోదు. ఇక్కడ పనులు జోడుగా ఉండి ఎలా ఉన్నాయో ఒక్కదాన్ని నేను పోగొట్టుకొనక ప్రభుత్వం మనం అలా ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితం కూడా అంతగా వృద్ధి పొందుతూ ఉంది. ఇది ఒకవైపు. రెండో వైపు చూస్తే మన సహోదరులతో మన సంబంధం ఎలా ఉంది? దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఈ సహోదరులతో మన యొక్క సహవాసం ఎలా ఉంది? ఒకవైపు ప్రభుతో సహవాసం కలిగి ఉండాలా, ఒకవైపు ఎవరితో కలిగి ఉండాలా? సహోదరులతో కూడా సహవాసం. అందుకని అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు అంటే సహోదరులకు మాకు కాదులే అనుకోకూడదు. సహోదరులు కూడా అందరు ఎలా ఉండాలా? ఐక్యత కలిగి ఉండాలా. పనులు ఎలాగో ఒకదానికొకటి కరుచుకొని ఒకదానికొకటి చక్కగా అమర్చబడి ఉంటాయో, సంఘంలో ఆయన అవయవులమైన మనమందరము ఒకరినొకరు సహవాసం కలిగి ఈ ఆత్మ సంబంధమైన సహవాసంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. సహోదరులతో సమాధానం కలిగి ఉన్నామా? ప్రభు ఏమంటాడు? మనతో మాట్లాడినట్లు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైనటువంటి పౌలు రాస్తాడేమని, శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండుడి. అందుకని ఈ సంవత్సరం మోటో వర్డ్స్ కూడా మనకు దేని గురించి ఇవ్వబడింది? సమాధానం గురించి ఇవ్వబడింది. ఎందుకు ఈ దినాన మన జీవితాలలో మన వ్యక్తిగతంగా సమాధానం లేని వారంగా ఉన్నాం, కుటుంబంలో సమాధానం లేని వారంగా ఉన్నాం, సంఘంలో సమాధానం లేకుండా ఉంటున్నాం. అందుకనే ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క బలలో పాల్పొంద పూర్వం ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. మన యొక్క స్థితి ఎలా ఉంది? ప్రభుతో ఎలా ఉన్నాం? మన సహోదరులతో ఎలా ఉన్నాం? ఒకవేళ ప్రభువుతో అయితేనేమి, సహోదరులతో అయితేనేమి సహవాసం మనకు గ్యాప్ వచ్చిందనుకో, ఆ గ్యాప్ని దినాన దాన్ని నింపుకోవడానికి ప్రభు మనకు సమయం ఇచ్చినాడు. ఆ గ్యాప్ లేకుండా మనం నింపుకున్నట్లయితే ఎంతో చక్కగా ఉంటుంది మన ఆత్మీయ జీవితం. రాయబడినట్లు పలు వరుస కత్తెర వేయబడి ఉన్నవి. పలు వరుస మనకి ఎన్ని ఉంటాయి? ఎన్ని వరుసలు ఉంటాయి? 2 వరుసలు ఉంటాయి. అందరికి ఉన్నాయా 2? సరే, ఇప్పుడు మీరు ఒక పరీక్ష, చిన్న పరీక్ష. మీరందరు నోరు తెరిస్తే ఏ పళ్ళ వరుస కదులుతుంది చెప్పండి? ఏది కదులుతుంది? ఏ పళ్ళు వరుస కదులుతుంది? పైది కదులుతుంది, కిందిది కదులుతుందా? కింది వరుసే కదులుతుంది. అంటే కింది వరుస ఎలాంటిది? స్థిరమైనది కాదు, అది ఎప్పుడు కదులుచుండేటువంటిది. కానీ ప్రభు మనల్ని ఎలాంటి పళ్ళు వరుసగా ఉంచాలని కోరుతున్నాడు? పైన ఉన్న పళ్ళు వరుస వలె కదలని వారును స్థిరులుగా ఉండే పళ్ళు వరుసగా ప్రభు మనం ఉండాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. అందుకనే చూడండి, ఈ కదిలే వారి గురించి యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఎవరంటే వాళ్ళు 57వ అధ్యాయము యెషయా గ్రంథము
20వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, చాలు అది నిమ్మలింప నేరదు. ఎవరంట కదిలేది? భక్తిహీనులు అంటే భక్తి లేని వారు, దేవుడంటే భయం లేనటువంటి వారు, దేవుడంటే నమ్మకం లేనటువంటి వారు, భక్తి లేదు భయం లేదు, వారు ఎలాంటి వారంట? కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు. సముద్రం కదిలితే ఏమవుతుంది? మనందరికీ తెలుసు, 2004-05 అనుకుంటా చెన్నైలో ఒకసారి కదిలింది. మళ్ళీ 2014లో విశాఖపట్నంలో ఒకసారి కదిలింది. ఇంకా ఈ మధ్యలో గత 3-4 నెలల క్రితము జపాన్ ఆ ప్రాంతంలో అనుకుంటా అక్కడ కూడా ఒకసారి కదిలింది. ఏమవుతుంది కదిలితే? ఏమవుతుంది సముద్రం కదిలితే? సముద్రం కదిలితే తుఫాన్ వస్తుంది. సముద్రం కదిలితే సముద్రం పొంగి పొర్లుతూ ఉంది, ఇంకా అలజడి అవుతూ ఉంది. ఆ నీళ్ళన్నీ ఏమవుతాయి? భూమి మీదకి వస్తాయి. భూమి మీదకి వచ్చేట ద్వారా ఏమవుతుంది? చక్కగా నీళ్ళు వస్తే ఈత కొట్టవచ్చు అంటామా? ఏమవుతుంది? సముద్రం పొంగి భూమి మీదకి వస్తే ఉన్న భూమిలో ఉన్న ఎంత గొప్పదైనా, ఎంత పెద్ద కట్టడాన్నైనా సముద్రంలో ఉన్న నీరు ఒక్కసారి వచ్చిందంటే ఏం చేస్తుంది? మొత్తము తుడిచి నేలమట్టం చేసేస్తుంది. అంటే ఉన్నాయన్నీ కోల్పోతాము, ఆస్తి నష్టం అవుతూ ఉంది, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, సంపద నష్టం జరుగుతూ ఉంది, సమస్తం నష్టం అవుతూ ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కదిలే వారి ద్వారా ఏముంది? నష్టం ఉంది. అది ఎప్పటికి కూడా నిమ్మలింప నేరదు. ఇది నాన్న చూస్తూ ఉంటే అనేక ప్రాంతాల్లో అనేక సంఘాలలో కూడా చూస్తే కదిలేవారు ఉంటారంటే చంచలులు. వారు ఈ దినాన ఒక విధంగా ఉంటే రేపు మరొక విధంగా ఉంటారు. వారు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు, ఎప్పుడు కోపడతారో తెలియదు, ఎప్పుడు ప్రేమగా ఉంటారో తెలియదు, ఎప్పుడు ఐక్యంగా ఉంటారో తెలియదు, ఎప్పుడు మందిరానికి వస్తారో తెలియదు, ఎప్పుడు మందిరానికి రారో తెలియదు. అంటే వాళ్ళ యొక్క స్వభావం ఏంటి? చంచలత్వం, అస్థిరులు. స్థిరత్వం అనేదే ఉండదు. దేవుడు వారికి పెట్టిన పేరేంటి? భక్తిహీనులు. కానీ మనకు పైకి ఎట్లా కనపడుతుంటారు? భక్తి కలిగిన వారి వలె చక్కగా దేవుని మందిరానికి రెగ్యులర్గా వస్తూ, ఇంకా దేవుని మందిరంలో ఆయా పనులు చేస్తూ, ఇంకా ఆరాధన కూడా చేస్తారు. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆయా పరిసరాలలో కూడా పాలు పొందుతూ ఉంటారు. కానీ ఎవరంట? అస్థిరులు. ఈ ప్రభు యొక్క బలలో పాలు పొందక పూర్వం ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన జీవితం ఎలా ఉంది? మనం స్థిరులంగా ఉన్నామా, అస్థిరులంగా ఉన్నామా? భక్తిహీనుల వలె కదిలే వారంగా మనం ఉంటా ఉన్నామా? కదలడం అంటే ఇది నాన్న ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకుంటాం, దాంట్లో నిలబడతాం. మళ్ళీ చిన్న శ్రమ వచ్చిందంటే ఏమైపోతాం? దాని నుండి తప్పిపోతాం. చిన్న జ్వరం వచ్చిందంటే మందిరానికి బయలుదేరుతాం, మందిరానికి రావాలని. శత్రువు ఏం చేస్తాడు? అప్పుడే శరీరం బడలేక, అయ్యో అనారోగ్యం కదా, నువ్వు పోకుండా మందిరం ఏం ఆగిపోదు కదా, పోయేవాళ్ళు పోతారు కదా, వారు నడుపుతుందిలే, బాగోలేదు కదా, రెస్ట్ తీసుకో అంటాడు. శరీరం మాటిని మనం ఏం చేస్తాం? ఆగిపోతాం. సరే, ఇంకొక విధంగా దాడి చేస్తాడు. బయలుదేరబోతూ ఉంటాం మందిరానికి. అప్పుడే మన బంధువులో, స్నేహితులో, మన ఇరుగు పొరుగు వారు ఎవరో ఒకళ్ళు మనతో మాట్లాడడానికి మన యొద్దకు వస్తారు. వారితో మాట్లాడుతూ ముచ్చట పెట్టుకుంటూ దేవుని మందిరానికి వచ్చేది ఆగిపోతాం. సరే, ఇంకోటి ప్రార్థన చేసుకోవాలని కూర్చుంటాం. అప్పుడే ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటాం. దేవుడికి ఇచ్చే ప్రార్థన సమయం అయిపోతుంది. తర్వాత చూస్తే సమయం అయిపోయింది, ఆ పని ఈ పని అని అట్లా. అంటే మళ్ళీ స్థిరత్వం ఉండదు. ఒకసారి మనం ఒక తీర్మానం చేసుకొని ప్రభు కొరకు నేను ఇది చేయాలని తీర్మానం చేసుకొని అది కూర్చుంటే అది కంప్లీట్ చేసుకోవాలా. అది ఎంత రాత్రి, ఎంత కష్టమైనా, ఎంత పగలు, ఏ పరిస్థితి అయినా మనం చేసుకున్న తీర్మానం అది అప్పుడు స్థిరంగా ఉండేది కంప్లీట్ చేసేయాలి. అలా ఉండకుండా పరిస్థితులను బట్టి మనం మారిపోతున్నాం అనుకోండి, అది ఎంత మాత్రము ప్రభు దృష్టిలో అంగీకారం కాదు అది. అందుకని అంటాడు వారిని భక్తిహీనులు కదులుచున్న సముద్రం వలె. అలాంటి వారి ద్వారా ఏమవుతుంది? నష్టం కలుగుతుంది. వారి వ్యక్తిగత జీవితానికి నష్టము, కుటుంబ జీవితానికి నష్టము, వారి ద్వారా సంఘానికి నష్టము, వారి ద్వారా సమాజానికి కూడా
నష్టమే. ఈ దినాన మనం ఆశీర్వదించబడలేకపోతున్నామంటే ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ మనం కూడా ఇలా కదులుచున్న భక్తిహీనుల వలె ఉంటామేమో. దేవుడు వారి గురించి అంటున్నాడు, వారు ఎప్పటికి కూడా అది నిమ్మలింప నేరదు. ఒకసారి దానికి అలవాటు పన్నారంటే తిరిగి మారటం చాలా కష్టం అది. కాబట్టి మనం అలాంటి స్థితిలోనికి వెళ్ళకుండా మనం ప్రభు ఎదుట క్షమాపణ కోరుదాం. చూడండి, వీరి గురించి కీర్తనల 73లో ఏం రాయబడింది? మళ్ళీ ఎలా ఉంటారంట వీళ్ళు? 73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి చాలా నేను మత్సరపడి తిని. ఎట్లున్నారంట భక్తిహీనులు? క్షేమంగా ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎట్లుంటారు? క్షేమంగా ఉంటారు. ఇక్కడ కీర్తనకారుడు ఆసాపు అంటున్నాడు, వారు క్షేమంగా ఉండుట చూసి ఏమవుతున్నాడు? మత్సరపడతా ఉన్నాడు. అంటే మళ్ళీ అంటే భక్తిహీనులు అలా కదిలేవారు ఎట్లా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు. కానీ భక్తి కలిగి స్థిరంగా ఉండేవారు ఎలా ఉంటారు? కష్టాలు, బాధలు అలా ప్రయాసపడుతూ ఉంటారు. మా కింద మీద పట్టి అయినా ప్రభు కొరకు ప్రయాసపడ్డము, కష్టపడ్డము, అనారోగ్యమైన బాధ అయినా అలాగే వస్తూ ఉంటారు. భక్తిహీనులు మాత్రం ఎట్లున్నారంట? క్షేమంగా ఉన్నారు. కానీ దేవుడు వారి గురించి పక్క వచనంలో ఏమంటున్నాడు? 18వ వచనం, నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పడైపోదురు. మనం అనుకుంటాం మన కంటికి భక్తిహీనులు బాగా క్షేమంగా కనపడవచ్చు. కానీ ఎక్కడున్నారు వాళ్ళు? కాలుజారు చోట ఉన్నారు. వాళ్ళు ఎంతలో పాడైపోతారంట? క్షణంలోనే పాడైపోతారు. వాళ్ళని పడేసేది ఎవరు? దేవుడే. వారి విషయంలో చూసుకునేది. ఇక్కడ ఆసాపు వాళ్ళని చూసి మచ్చలపడుతున్నాడు, కానీ దేవుడేమంటున్నాడు? వాళ్ళని పడేసేది, వాళ్ళని నాశనం చేసేది, వాళ్ళను నిర్మూలన చేసేది ఎవరు? దేవుడే. ఇది మన జీవితాల్లో కూడా అలాంటి స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు మనం కూడా అలా అనుకుంటూ ఉంటాం, అయ్యో వీరికి ఇంత బాగున్నారు కదా, వీరు ఇంత క్షేమంగా ఉన్నారు కదా, వీళ్ళు ఇలా ఉన్నారు కదా, నేనెందుకు ఇలాంటి స్థితిలో ఉన్నాను అని. కానీ అలా మనం ఉండరాదని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూడండి, వాళ్ళ గురించి రాయబడినటువంటి మాట. ఒక వ్యక్తిని చూద్దాం, కదిలబడిన వ్యక్తి. లూకా సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 24. యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగాను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా. ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి గురించి? యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ యోహాను? శిష్యుడైన యోహానా? బాప్తిస్మమిచ్చు యోహానా? బాప్తిస్మమిచ్చు యోహాను. ఈ యోహాను ఎవరు అసలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు కంటే ముందుగా జన్మించిన వాడు. ఆయన మార్గము సరళం చేయుటకు అరణ్యంలో కేక వేసే ఒక శబ్దముగా పంపబడిన వాడు. ఇంకా చూస్తే ఎన్నో గొప్ప ఆధిక్యతలు కలిగినటువంటి వాడు. ఎంత గొప్ప ఆధిక్యత అంటే లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు వారికే ఏమిచ్చినాడు? బాప్తిస్మం ఇచ్చిన గొప్ప ఆధిక్యత పొందినవాడు. ఇంకా చూస్తే ధైర్యవంతుడు, ఇంకా యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అతని ఆహారం ప్రత్యేకము, అతని వస్త్రాలు ప్రత్యేకము, అతడు నివసించే స్థలము కూడా ప్రత్యేకం. ఎందుకు? కుటుంబంలో ఉంటే దేవుని సేవ చేయలేను, నాకు ఆటంకాలు వస్తాయి, ఇరుగు పొరుగు వారు వస్తూ ఉంటారు, బంధువులు వస్తూ ఉంటారు, స్నేహితులు వస్తూ ఉంటారు, దేవుని సేవ నేను చేయలేనని చెప్పి కుటుంబాన్ని, తల్లిదండ్రులు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు అరణ్యంలోనికి వెళ్ళి సేవ చేసేటిన గొప్ప వ్యక్తి. దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టినటువంటి వాడు.
గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఇంకా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వచ్చినప్పుడు ఏమంటున్నాడు వారిని? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని హెచ్చరించినవాడు, గద్దించినవాడు, అంత ధైర్యవంతుడు. ఇంకా యేసుప్రభువు వారు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇంకా ఏమన్నాడు? ఆయన చెప్పుల వారనైనా విప్పుటకు నేను యోగ్యుడను కాను అన్నాడు. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగిన యోహానుకు ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది. హేరోదు రాజు ఏం చేసినాడు? అతన్ని బంధించి చెరసాలలో వేయించినాడు. తాను చేస్తున్న తప్పు, తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడని చెప్పినందుకు దానికి ఏం చేసినాడు? యోహాను బంధించి చెరసాలలో వేసినాడు. తర్వాత ఏం రాబోతుంది? అతనికి మరణం రాబోతుంది. అంటే అతని తల కొట్టించబోతున్నాడు కొన్ని దినాల్లో. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయనకేమొచ్చింది? శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, పోతున్నాడు. ఆ సందర్భంలో యోహాను మాట్లాడిన మాట చూడండి. ఇదే 7వ అధ్యాయము 19వ వచనం. 7వ అధ్యాయము 19వ వచనం. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభు యొద్దకు పంపాను. అబ్బా, ఎంత ఘోరమైన మాట! ఇదే నోరు ఒకప్పుడు ఏం చెప్పింది? లోకం పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని చెప్పిన నోరు, ఆయన గురించి సువార్త ప్రకటించిన నోరు, ఆయన గురించి శాస్త్రులను, పరిసయ్యులను సర్పసంతానమా అని ధైర్యంతో గద్దించిన నోరు, ఆయన చెప్పుల వారనైనా విప్పుటకు యోగ్యుడని కాను అని చెప్పిన నోరు ఇప్పుడేమంటుంది? అసలు నువ్వేనా యేసుప్రభు? రక్షించేవాడు నువ్వేనా? లేక మేము ఇంకొకరి కొరకు చూడాలనా? నేను ఇక చెరసాలలో ఉన్నాను, మరణపాయ పరిస్థితులలో ఉన్నాను, నువ్వేమో అక్కడ హాయిగా పరిచర్య చేసుకుంటున్నావు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? యోహాను పరిచర్య ఎంతవరకు చేయాలో అంతవరకు చేయించుకున్నాడు. ఆ తరువాత పరిచర్య యేసుప్రభు వారు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయించుకున్నాడు. కానీ యోహాను ఏమనుకుంటున్నాడు? అయ్యో, నేను మంచి యవ్వనస్తుని, ఇలాంటి స్థితిలో నేను చెరసాల్లో పడి ఉన్నాను, అసలు ఆయన రక్షకుడేనా? నా రక్షకుడైతే నన్ను రక్షించాలి కదా, నన్ను ఈ చెరసాల నుండి బయటికి తీసుకుని వెళ్ళాలి కదా, నేను మరణాపాయ పరిస్థితులలో ఉన్నాను, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, నన్నేం పట్టించుకోవట్లేదు అయినా అని ఆయనలో ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. యేసు ప్రభునే ఏం చేస్తున్నాడు? అనుమానిస్తూ ఉన్నాడు. యేసు ప్రభునే సందేహిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ యోహాను స్థితి ఏమైపోయింది? కదిలిన వాడైపోయినాడు. ఒక్కసారిగా భక్తిహీనుడైపోతూ వచ్చినాడు. ఒక్కసారిగా స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయినాడు? కదిలేవాడైపోయినాడు. అందుకనే యేసుప్రభు వారి కింద అంటున్నాడు, మీరు ఏం చూడడానికి వెళ్ళినారు? కదులుచున్నా రెల్లునా? రెల్లు అంటే ఏంటి? చిన్న గడ్డిపోచ లాంటిది. గడ్డిపోచ చిన్న అట్లా చెయ్యి ఊపినా కూడా ఏమవుతుంది? అది అంటే యోహాను చూడండి, ఒకప్పుడు యోహాను గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చినాడు యేసుప్రభు. ఇప్పుడు ఏమంటున్నాడు? గాలికి కదులుచున్న రెల్లునా? అయ్యో, ఒక్కసారి యేసుప్రభు మీద అనుమానించి జీవితంలో కదలి ఎంత సాక్ష్యం పోగొట్టుకున్నాడు. ఒకప్పుడు ఎంత గొప్పవాడుగా ఉన్నాడు, అంతంకి వచ్చేసరికి ఏమైపోయింది? యేసుప్రభుని అనుమానించి, అసలు నువ్వేనా? మేము ఇంకొకరి కొరకు ఎదురు చూడాలనా? ఇది నాన్న మన జీవితం ఎలా ఉంది? మనం కూడా అనేక సందర్భాల్లో యేసుప్రభు మీద అనుమానిస్తున్నామా? ప్రభు నీవే ఉన్నా, మనం అనేకసార్లు అంటుంటాం, యేసుప్రభు దేవుడే ఉన్నట్లయితే నాకెందుకు ఈ కష్టాలు, దేవుడే నన్ను పట్టించుకుంటే నాకెందుకు ఈ శ్రమలు, దేవుడే గనుక చూస్తే నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తాడా? అంటే మన జీవితంలో కదిలేవారంగా మనం ఉంటా ఉన్నాం. కదిలేవారంగా మనం ఉన్నట్లయితే
ఎంత మాత్రం మన ఆత్మీయ జీవితానికి లాభం లేదు. యోహాను చూడండి, అంత గొప్పవాడుగా ఉండి అంతంకి వచ్చేసరికి విశ్వాసం అందు స్థిరంగా ఉండలేకపోతూ వచ్చినాడు. యేసు ప్రభువును నమ్మిన వ్యక్తి, ఆయనకు బాప్తిసం ఇచ్చిన వ్యక్తి ఆయననే అనుమానించే స్థాయిలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఎంత విచారము! ఇది మన జీవితం ఎలా ఉంది? గాలి కదిల్చినట్టే, రెల్లంటే చిన్న పిల్లగాలులు వీచినా కూడా ఏమవుతుంది? గడ్డిపోచా కదులుతుంది. అంటే అంత చిన్న దానికి కూడా ఏమవుతున్నాడు యోహాను? కదిలిపోతున్నాడు. అంటే అంతవరకు చేసిన పరిచర్య ఏమైంది? అంతవరకు చేసిన భక్తి అంత ఏమైంది? అంతవరకు తను చూపించిన యేసుప్రభు మీద చూపించిన ప్రేమ అవన్నీ ఏమైపోయినాయి? ఇది మన జీవితం కూడా అలాగే ఉందేమో. అందుకే యేసుప్రభు వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నాము, మన యొక్క స్థితి ఎలా ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అందుకని ఆయనకు రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మధ్య భాగం. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందాం. ఎప్పుడు పాలివారం అవుతామంట? ఎప్పుడు? మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టాలి. విశ్వాసం ఉంటాం, పేరుకి విశ్వాసలమే, కానీ ఆ విశ్వాసం దృఢంగా ఉందా? స్థిరముగా గట్టిగా చేపట్టాలి. మనం దేవుని మీద విశ్వాసం ఉంచినాము అంటే ఎంత మాత్రము ఎటువంటి పరిస్థితులు వచ్చినా, కష్టమైన, దుఃఖమైన, బాధ అయినా, మరణమైన, ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా కూడా విశ్వాసం నుండి మాత్రం మనం ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. ఆ దృఢ విశ్వాసం దృఢంగా ఉండాలి. మనం చూస్తాం, కొంతమందిని చూస్తే ఏమంటాము? భౌతికంగా వారు బాగా జిమ్ చేస్తూ బాగా కండలు పెంచినారనుకో, వాళ్ళ దగ్గరికి పోవాలంటే భయపడతాం. ఎందుకంటే వాళ్ళు కొడితే మనకేమవుతుంది? గాయం అవుతుంది, నొప్పి అవుతుంది. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? బాగా దృఢంగా ఉన్నారంటాం, బాగా బలంగా ఉన్నారంటాం. మన విశ్వాసంలో కూడా ప్రభు ఎలా ఉండాలని కోరుతున్నాడు? మనము అలా దృఢంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కదలని వారంగా మనం ఉండాలి. ఎటువంటి మరణం వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా, ఏ పరిస్థితులలో కూడా మనము కదలకూడదు. ఇక్కడ యోహాను అయితే చెరసాలలో వేసేసరికి విశ్వాసంలో కదిలిపోయి యేసు ప్రభు మీదనే అనుమానిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? కానీ అంతం వరకు దృఢంగానే ఉంటే క్రీస్తులో పాలువారమై ఉందము. అందుకని అంటాడు, సహించిన వారమైతేనే ఆయనతో కూడా ఏలుదుము, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేది. మరణం వరకు నమ్మకంగా ఉండాలి, యథార్థతను విడవకూడదు, దృఢంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, కదలని వారంగా మనం ఉండాలి. పైనున్న పళ్ళు వరుస వలె ఉండాలి, కింద ఉన్న పళ్ళు వరుస వలె మనం ఉండరాదు. యోహాను లాంటి జీవితం మనములో కలిగి ఉండరాదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో మనమే నష్టపోయే వారంగా ఉంటాం. అందుకనే ప్రభు కోరుతా ఉన్నాడు మనల్ని అలా ఉండకుండా. ప్రభు మనకు సాయం చేయను కాక. ఇంకా చూస్తే కీర్తనలు చూడండి, ఇశ్రాయేలీల జీవితాల్లో కూడా చూడండి, వాళ్ళు ఏమైపోయినారు? 106వ కీర్తన, 106వ కీర్తన 24వ వచనం. 106:24. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, చాలు ఆయన మాట నమ్మకపోయిరి. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలు. ఐగుప్తులో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో వెట్టి చాకిరి చేస్తూ ఉన్నప్పుడు, ఫరో దాసత్వంలో ఉన్నప్పుడు, ఐగుప్తుల దాసత్వంలో ఉండి మూలుగుచ్చు ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి వారు ఎవరికి మొరపెట్టినారు? దేవునికి మొరపెట్టినారు. దేవుడు వారి మొర ఆలకించి దేవుడు తానే దిగి వచ్చి మోషేను నియమించి వారి యొద్దకు పంపి ఆ ప్రజలందరిని ఐగుప్తులోనికి ఎక్కడ తీసుకొచ్చినాడు? బయటికి తీసుకొని వచ్చినాడు.
ఐగుప్తుల అక్కడున్నప్పుడేమో విశ్వాసంగా ఉంటున్నారు, బయటికి వచ్చేసరికి ఏమైపోయింది? వారి విశ్వాసము తగ్గిపోయింది. ఏమంటున్నారు ఇక్కడ? రమ్యమైన దేశాన్ని కూడా ఏం చేసినారు? వాళ్ళు నిరాకరించినారు. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చిన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, శ్రేష్టమైనటువంటి దేశం, వారికి స్వాస్థ్యంగా దేవుడు ఇవ్వాలని కోరి వారిని బయటికి తీసుకొని వస్తే వాళ్ళు ఏం చేసినారు? నిరాకరించినారు. విశ్వాసం అందు స్థిరంగా దృఢంగా నిలబడలేకపోయినారు. దృఢమైన విశ్వాసం వారిలో ఉండలేకపోతూ వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే దృఢమైన విశ్వాసం అంటే పేతురు రాసిన మొదటి పత్రికలో రాయబడుతూ వచ్చింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దృఢమైన విశ్వాసం అంటే ఏంటి? అగ్ని చేత పరీక్షించబడినప్పుడు కూడా ఏమో కావాలి? అది నిలవాలి. అమూల్యమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం. అప్పుడు ఏం కలుగుతుంది అంటే యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతూ ఉంది. నిలబడకపోతే, దృఢంగా ఉండకపోతే ఏమైపోతుంది? ఇశ్రాయేలీయులు దేశాన్ని నిరాకరించడం ద్వారా మొత్తము బయటికి వచ్చిన కాలువలమంతా అరణ్యంలో ఏమైపోయినారు? సంహారకుని చేత సంహరించబడినారు, రాలిపోయినారు. ఎంతమంది ప్రవేశించినారు? 2. ఎవరు వాళ్ళు? యెహోషువ, కాలేబు. లక్షల మంది బయటకు వచ్చినారు, వారందరిలోకి వెళ్ళి 2 వచ్చింది. అంటే వారంతా ఏమైపోయినారు? దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయినారు. విశ్వాసం వారికి పరీక్షలు ఎదురైనాయి. ఎర్ర సముద్రం అనే పరీక్ష, యోర్దాన్ అనే పరీక్ష, ఆయా దేశ ఇంకా చిన్న చిన్న రాజ్యాల పరీక్ష, తర్వాత ఎరికో అనేటువంటి పరీక్ష, హాయ్ అనేటువంటి పరీక్ష, ఇంకా అలా ముందుకు వచ్చినట్లయితే అనేక పరీక్షలు ఎదురైనప్పుడు వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయినారు, దృఢంగా ఉండలేకపోయినారు. దేవుడిచ్చే రమ్యమైన దేశాన్ని కూడా నిరాకరించినారు. దేవుని మాట కూడా వారు నమ్మకపోయిరని రాయబడింది. అందుకనే మొత్తం ఏమైపోయినారు? రాలిపోయినారు. ఈ దినాన మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? దేవుని మాట యందు విశ్వాసం ఉంచుతున్నామా? దేవుని మాటను నమ్ముతున్నామా? దేవుని మాటను నమ్మి దాని ప్రకారం జీవిస్తూ ఉన్నామా? అలా ఉంటేనే దృఢంగా ఉంటాం. దృఢంగా ఉంటేనే క్రీస్తుతో కూడా పాలువారం అవుతాం. అదే పైన ఉన్నటువంటి పలువరుస. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ముగించుకుందాం, సమయం అయిపోయింది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. దేవుని మాట విని ఆయన మాటను నమ్మి ఆయన మాట యందు విశ్వాసం ఉంచి అలాగూ నడుచుకున్నట్లయితే దేంతో పోల్చినాడు? బండ మీద కట్టుకున్న ఇంటిని పోల్చి. బండ మీద కట్టబడిన ఇల్లు, బండ మీద ఉన్న కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుంది? ఇసుకలో కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుంది? ఏది స్థిరంగా ఉంటుంది? బండ మీద కట్టబడిన ఇల్లు. ఇప్పుడు మనం అందరం ఈ మందిరాన్ని కట్టినారు మీరు. ఒకప్పుడు ఎలా ఉండింది? కింద చిన్నగా రేకులతో ఉండింది. ఈ మందిరాన్ని కట్టడానికి ఏం చేసినారు? ఊరికి పిల్లర్స్ వేసినారు. డైరెక్ట్గా మొత్తం మందిరాన్ని అంతా పడగొట్టి ఆ పక్కన అంతవరకు లోతుగా ఏం తవ్వినారు? పునాదులు తవ్వినారు. ఎందుకు? పైన నేల గట్టిగా ఉండదు. ఎంతవరకు నేల గట్టితనం తగులుతూ ఉందో, ఎంతవరకు రాయి అనేది వస్తూ ఉందో అంత లోపలికి తవ్వినారు. నేను కూడా చూస్తూ వచ్చినాను, మీరు తవ్వుతున్నప్పుడు వచ్చినాను, ఒకసారి 2-3 సార్లు వచ్చినాను. అంటే లోపలికి తవ్వినప్పుడు అంటే మీకు లోపల ఏం తగలాలా? లూజ్ మట్టి ఉందనుకోండి, పిల్లర్ వేస్తారా? వేరు. ఎంతవరకు తవ్వుతారు? గట్టితనము తగిలి, బండ తగిలేంత వరకు లోపలికి తవ్వుతూనే ఉంటారు పిల్లర్ వేయడానికి. అంటే కారణం ఏంటి? మనం చూసినట్లయితే ఎక్కడ మనం కట్టబడిన భవనాలు ఎక్కడ చూసినా
ఆ పిల్లర్ అనేది గట్టి రాతి మీద వేయబడుతుంది కనుక ఎలాంటి పరిస్థితులలో కూడా అదేమో కాదు, పడిపోదు. మనం కొన్ని గృహాలు చూస్తూ ఉంటాం, టెంపరీ కట్టింటారు, ఇట్లా పరదాలు వేసుకొని కర్రలు పెట్టుకొని కట్టింటారు. గాలి వాన వస్తే ఏమైపోతాయి, అవి కొట్టుకొని వెళ్ళిపోతాయి. కారణం ఏంటి? దానికి పునాది లేదు. అట్లనే దేవుని మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వరదలు లాంటి పరిస్థితులు, తుఫాను లాంటి పరిస్థితులు, గాలి విసరి కొట్టినా కూడా అదేం కాదు, పడిపోదు. ఏంటి ఆ బండ? కొరింథీ 10 రాయబడింది, ఆ బండ క్రీస్తే. అంటే మన ఆత్మీయ జీవితంలో క్రీస్తులో మనం ఉన్నట్లయితే, కట్టబడితే, యేసు ప్రభువును మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే, యేసు ప్రభు మాటలను మనం నమ్మినట్లయితే, ఆయన మాట ప్రకారం మనము నడుచుకున్నట్లయితే, ఆయన మనకి ఏదైతే చెప్తాడో, ఏది చేయమంటే అది చేయాలి, ఏది చేయొద్దంటే చేయకుండా మానుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన మాట ప్రకారము మనము జీవించాలి, నడుచుకోవాలి. అప్పుడే మనము బండ మీద కట్టబడిన వారి వలె ఉంటాం. అంటే బండ మీద కట్టబడిన ఇల్లు కదల్చబడదు. రెండు రకాల వ్యక్తులను మనం చూస్తూ వచ్చినాం. ఒకటి కదిలేవారు, రెండు కదలని వారు. రెండు పలు వరుసలు మనకు ఉన్నాయి. రెండు పలు వరుసలు ఏంటి? ఒకటి కదిలేది, ఒకటి కదలనకుండా స్థిరంగా ఉండేది. కదిలేవారు ఎవరో మనం చూస్తూ వచ్చినాం. వారు భక్తిహీనులు, సముద్రం వలె కదిలేవారు. వారు క్షేమంగా ఉన్నట్లు కనపడతారు కానీ కాలు జారు చోటనే ఉన్నారు, క్షణకాలంలో పాడైపోతారు. యోహాను జీవితంలో కూడా ఒకప్పుడు స్థిరంగా ఉన్నటువంటి యోహాను అంతానికి వచ్చేసరికి ఏమైపోయినాడు? కదిలినాడు. అందుకనే యేసు ప్రభు మీదనే సందేహించి అనుమానించినాడు. మన జీవితంలో అలాంటి స్థితి ఉండకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల్లలో పాలు పొందక పూర్వం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన యొక్క స్థితి ఎలా ఉంది? మనము కదిలే పలు వరుసగా ఉన్నామా, కదలని పలు వరుసగా ఉన్నామా? కదలని పలు వరుసతోనే అందం, కదలని పలు వరుసతోనే మనకు లాభం. చివరికి మాట చదువుకొని ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. క్రీస్తు కూడా లేపబడిన వారమైతే ఎక్కడ ఉంచాల మనసు? పైనున్న వాటినే వెదకుడి. అందుకనే స్థిరమైన పలువరసేది, పైనున్న పలువరసే స్థిరమైనది. క్రీస్తు లేపబడిన వారమైతే పైనున్న పలువరస వలె స్థిరంగా ఉండాలి. క్రీస్తు కూడా లేపబడిన వారమైతే స్థిరులను కదలని వారి వలె మనం ఉండాలి. క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే, క్రీస్తు కూడా లేపబడిన వారమైతే ఆయన మాట ప్రకారము విని బండ మీద కట్టబడిన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని వలె మనం ఉండాలి. అలా ఉండలాగున ప్రభు మనకు సహాయం చేయనుగాక. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థనలో ఉందాం. ఎవరు అటు ఇటు కదలొద్దు. మనం ఎంతో గంభీరమైనటువంటి సమయంలో ఉన్నాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు.